సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున మొదటి పూజ చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు జనం పోటెత్తారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సందడి ఏ విధంగా కొనసాగుతుంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకున్నప్పుడు భక్తులు బారుండినారు. ఉదయం 3 గంటల నుంచే భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతా ఉంది. అటు సమయం గడుపుతున్న కొద్ది భక్తులు క్యూ లైన్ లో చాలా సేపు వెయిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బోనాలు ఎక్కువ మహిళల కోసం ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా భక్తులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. ముందుగా అనుకున్నట్టుగా గుడి ఈవో కానీ వీళ్ళు అనుకున్నట్టుగా 10-15 నిమిషాల్లో బోనం ఎత్తుకున్న మహిళలకు దర్శనం లభించే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ బోనం ఎత్తుకున్న మహిళ అమ్మవారిని దర్శించుకునేసరికి మాత్రం ఖచ్చితంగా 2 గంటలు, గంట నుంచి 2 గంటన్నర సమయం పడుతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోనం ఎత్తుకున్న వాళ్ళని క్యూ లైన్ లో వెయిటింగ్ చేయించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే పరిస్థితిని సరిదిద్దేందుకు ఇటు పోలీసులను ఆలయ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆలయం చుట్టూ కూడా సుమారు ఒక 6 వరుసల లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బోనం ఎత్తుకొని వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరొకటి పురుషుల కోసం ఏర్పాటు చేసిన మరొక లైన్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇతర విఐపీ వచ్చే వారికి ప్రత్యేకంగా మరొక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 4-5 లైన్లు పూర్తిగా అమ్మవారిని దర్శించుకుని వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేశారు. అయితే భక్తుల రద్దీ పెరుగుతా ఉందని చెప్పేసి ఇప్పటికే తెలుస్తుంది. సుమారు రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి అర కిలోమీటర్ వరకు కూడా భక్తులు లైన్లు కట్టేసి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఉదయం 3:30 ప్రాంతంలో మొదటి పూజ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రివర్యులు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇంకా పలువురు ఉన్నతమైన వాళ్ళు వచ్చే అవకాశాలున్నాయి. వారి కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే సమయం పలువురు ఉన్నతమైన వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. నాగరాజు, థ్యాంక్ యూ రాజు, అప్డేట్స్ అందించినందుకు.